జై గురుదత్త. అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మహిళలు ప్రాతకాలం అందే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధన చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని శాస్త్ర ప్రమాణము. దీని గురించి కొంతమంది నన్ను కొన్ని సందేహాలు అడగడం జరిగింది. దానికోసంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? సాధారణంగా వరలక్ష్మి వ్రతము మనం శుక్రవారం, శ్రావణ శుక్రవారాల్లో రెండో శుక్రవారం చేసుకోవడం పరిపాటిగా వస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఇది అప్పుడప్పుడు అరుదుగా వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసమే శుక్రవారంతో ప్రారంభం అవుతుంది కాబట్టి మనం మూడో శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం అనేది చేయాలి. ఎందుకని అంటే వరలక్ష్మి వ్రతంలో మనకు కథలో వస్తూ ఉంటుంది, శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని. ఇది నేను చాలామంది వాళ్ళ ఇళ్ళలో చేసేటప్పుడు ఈ కథ గురించి చెప్తూ ఉంటాను కాబట్టి చాలామందికి తెలుసు. కానీ ఇంకా తెలియని వాళ్ళు కొంతమంది నన్ను అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం ఒక వీడియో చేసి మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అనేది 8వ తేదీ 8వ నెల 2025వ సంవత్సరం పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అనేటువంటిది జరుపుకోవాలి. సరే అండి పంతులు గారు, మాకు ఆ రోజు కొన్ని ఆడవాళ్ళకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నప్పుడు దానికి ముందుగా వచ్చే శుక్రవారం 1వ తేదీ కావచ్చు, లేదా దాని తర్వాత వచ్చే శుక్రవారం కానీ ఈ వ్రతం అనేటువంటిది ఆచరించుకోవచ్చు. కానీ శాస్త్ర ప్రకారం అయితే 8వ తేదీ మాత్రమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని ప్రమాణం. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ప్రాతకాలం అంతా నిద్రలేచి తలస్నానం ఆచరించి విచిత్రమైన వస్త్రాలన్నీ కూడా, అంటే ఆడవాళ్ళు ఆ యొక్క వస్త్రధారణ చేసుకొని అమ్మవారిని చక్కగా ఆరాధన చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరయ్యా మనకు తెలియజేశారు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి తెలియజేశారట. చూడండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భార్య అయినా కూడా ఆ యొక్క వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవి తెలియజేశాడు. అక్కడ పార్వతీదేవి కూడా లక్ష్మీదేవి గురించి నాకు చెప్తున్నారే అని అనుకోవడం కానీ, పరమేశ్వరుడు కూడా విష్ణుమూర్తి యొక్క భార్య గురించి నేను చెప్పడం ఏమిటి అనుకోవడం కానీ చేయలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే శివస్య హృదయం విష్ణోహ విష్ణోశ్చ హృదయం శివ అన్నట్టుగా శివుడు విష్ణువు అభేదము అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఇది సత్యనారాయణ స్మృత కథలో కూడా వస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఒక బ్రాహ్మణుడు కాశీలో ఉండి శివుడిని ఆరాధన చేస్తూ ఉంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి అయ్యా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నావంట అని అడగడం జరిగింది. అది మనకు ఆ కథలో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా ఈ కథ ద్వారా మనకేమర్థం అవుతుంది అంటే శివకేశవులిద్దరికీ భేదము లేదు, అభేదము అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవిని ఎవరి శక్తానుసారంగా వాళ్ళు ఆరాధన చేసి లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఆ కథలో చెప్తూ ఉంటారు, చారుమతి దేవి అని ఆ కథ గురించి చెప్తూ ఉంటారు. ఆవిడ ఇరుగు పొరుగు వాళ్ళతో నమ్రతగా మాట్లాడడము, అణుకువగా ఉండడము, భర్తను అత్తమామలను గౌరవించడము, తర్వాత ఆమె సర్వశాస్త్రాలను కూడా తెలుసుకొని ఉండడము, ఇవన్నీ కూడా చేస్తుంది అని మన కథలో చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా మనకున్నంతలో మనము గయ్యాడి కాకుండా ఉందని ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అనుసరించి తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మనం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై గురుదత్త.